హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి హిందీ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిందీ ఎక్స్పర్ట్ అయినటువంటి ఒక ఎక్స్పర్ట్ టీచర్ మన దగ్గరికి వచ్చారు. మన నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ తరపున సార్ మనకి హిందీ మోడల్ పేపర్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎనలైజ్ చేయబోతున్నారు. ఈ వీడియోలో మీకు కేవలం హిందీ మోడల్ పేపర్ మాత్రమే కాకుండా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ఏ కాన్సెప్ట్స్ రేపు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇక మిగిలినటువంటి సబ్జెక్ట్స్ అంటే హిందీ తప్ప మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ మోడల్ పేపర్కి సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైతే ఇప్పటి వరకు చూడలేదో వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. చూసి ఈ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మోడల్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఈ మోడల్ పేపర్స్ నుంచి ఖచ్చితంగా రేపు ఫైనల్ ఎగ్జామ్స్లో పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. దీన్ని అశ్రద్ధ చేయొద్దు. 10 పాయింట్స్ కోసం అయితే మీరు ఫోకస్ పెట్టినట్లయితే మోడల్ పేపర్ని అస్సలు అశ్రద్ధ చేయవద్దు. మోడల్ పేపర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇది 100% ఓపెన్ ఛాలెంజ్. ఇక ఈ హిందీతో పాటుగా మిగిలినటువంటి అన్ని మోడల్ పేపర్స్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి చూడండి. ఫర్దర్గా తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్టులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ విత్ ఆన్సర్ని ప్రజెంట్ చేయబోతున్నాము. సో కాబట్టి ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి బాగా మ్యాక్సిమంగా షేర్ చేసినట్లయితే సో వాళ్ళకి యూజ్ అవుతుంది, మీకు కూడా యూజ్ అవుతుంది. ఈ హిందీ పేపర్ని రాయడానికి 3 గంటల 15 నిమిషాల సమయం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో 15 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని చదవడం కోసం కేటాయించారు. ఇక ఫస్ట్ రోమన్ కనుక మనం చూసుకుంటే 12 గ్రామర్కి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ప్రశ్న ఖచ్చితంగా తత్సం తద్భవ శబ్దుల నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గురువుకి కృప అపార్ హై అని చెప్పి కృపకి అండర్లైన్ చేయడం జరిగింది. మనం కనుక అక్కడ చూసుకుంటే కృపాకి తద్భవ రూపము కిరపా, రెండవ ఆప్షన్ని కరెక్ట్. అది మనం ఆన్సర్ పేపర్లో రాయాల్సి ఉంటుంది. మనకి క్వశ్చన్ పేపర్లో రాయడానికి ఏది ఉండదు. ప్రతి ఆన్సర్ని కూడా మనం ఆన్సర్ పేపర్లోనే రాయాలి, ఈవెన్ గ్రామర్ని కూడా. సో రెండో బిట్ కనుక చూసుకుంటే మనం క్రియా విశేషణ అనేది అడగడం జరుగుతుంది. రెండో బిట్ ఖచ్చితంగా క్రియా విశేషణ మాత్రమే అడుగుతారు, ఇంకో వేరేదేది అడగరు. అచానక్ ఉనికి నజర్ ఏక తారే పర్ పడి అని ఇచ్చారు. ఇందులో క్రియా విశేషణ ఏంటి అంటే అచానక్ అనే పదము క్రియా విశేషణము. దాని తర్వాత ఒక నెంబర్ ఇచ్చి దాన్ని హిందీలో రాయమని చెప్తారు. అక్షరోమే లిఖి అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1985 అనేది ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం కన్నా మ్యాక్సిమం మీకు ఎక్కడి నుంచి ఇస్తారు ఇవి అంటే కనుక రైటర్ యొక్క ఇయర్స్ ఉన్నాయి, ఆ ఇయర్స్, డేట్ ఆఫ్ ఇయర్, డేట్ ఆఫ్ డెత్, వాటి నుంచే ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం కన్నా మ్యాక్సిమం. నాలుగోది కనుక చూసుకుంటే కారక చిహ్నం అనేది ఇవ్వడం జరిగింది. గావ్ డాష్ మేలా చలా అని ఇచ్చారు బిట్ని. దాంటే ఆన్సర్ గావ్ సే మేలా చలాగా వస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే వాళ్ళు మనకి సమాస అడగడం జరుగుతుంది. సమాస్ 2 విధాలుగా మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఒకటి ఇక్కడ ఇచ్చిన విధంగా పేడ పౌధే కర్మధారే సమాస్, పశుపక్షి ద్వంద్వ సమాస్ అని చెప్పి. సో ఇందులో పశుపక్షి ద్వంద్వ సమాస్ అనేది కరెక్ట్. రెండో విధంగా ఎలా ఇస్తారు అంటే పశుపక్షి పశు తథా పక్షి ద్వంద్వ సమాస్, పశుపక్షి పశు ఔర్ పక్షి ద్వంద్వ సమాసు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కూడా సమాసం మనకి అడగడానికి అవకాశం ఉంది. దాని తర్వాత ఆరో బిట్ని కనుక మనం చూసుకుంటే సంధి విచ్ఛేదం ఇవ్వడం జరిగింది. విద్యాలయ వహ అప్నే విద్యాలయకో పసంద్ కర్తా అని ఇచ్చారు. విద్యాలయకి అండర్లైన్ చేశారు. విద్యాలయ విద్యా ప్లస్ ఆలయ విద్యాలయ. ఏడవ బిట్ కనుక చూసుకుంటే అనేక శబ్దంకే లియే ఏక్ శబ్దం, అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వన్ వర్డ్ సబ్స్టెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్నే దేశ్ సే ప్యార్ కర్నే వాలా, దానికి ఆన్సర్ ఏంటి అంటే దేశ్ భక్త్. ఎనిమిదవ బిట్టు ముహావరే అడగడం జరుగుతుంది. ముహావరేకి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అమీనాకా మన్ గద్గద్ హోగయా, ఇక్కడ మన్ గద్గద్ హోజానా అనేది ముహావరా. సో దానికి
పులకిత్ హోనా అనేది ఆన్సర్. 9వ బిట్గా కనుక మనం చూసుకుంటే లింగ్ బదలన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అండర్లైన్ ఇవ్వడము, అండర్లైన్ ఇవ్వకపోవడము అనే అంశం పైన లింగ్ బదలన అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండర్లైన్ ఇస్తే ఆ అండర్లైన్ ఇచ్చిన పదాన్ని మారుస్తూ పూర్తి వాక్యాన్ని మనం రాసి ఆన్సర్ పేపర్లో చూపించాలి. అండర్లైన్ ఇవ్వకపోతే ఎన్ని పదాలైతే మారాల్సి ఉంటాయో అన్ని పదాలని కూడా మార్చి మనం ఆన్సర్లో రాయాలి. అక్కడ వహ మేరా శిష్య హై అని ఇవ్వడం జరిగింది, లింగ్ కాబట్టి వహ మేరీ శిష్యా హై అని రాయాలి. 10వ బిట్ కనుక మనం చూసుకుంటే వచన్ బదలనకర్ వాక్య ఫిర్సే లిఖి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అంతే, అండర్లైన్ ఇస్తే అండర్లైన్ ఇచ్చిన పదాన్ని మార్చి వాక్యం పూర్తిగా రాసి చూపించాలి. అండర్లైన్ ఇవ్వకపోతే ఏ ఏ పదాలకైతే వచనం మార్చాలో అన్ని పదాలకి వచనం మార్చి మనం పూర్తిగా రాయాల్సి ఉంటుంది. సాగర్ మే మోతీ మిల్తా హై, సాగర్ మే మోతీ మిల్తే హై. మోతీ సింగులర్ ప్లూరల్ మోతీనే, సాగర్ సింగులర్ ప్లూరల్ సాగర్ మాత్రమే. అక్కడ కారక్షీణమైన మే ప్రయోగం అయింది కాబట్టి సాగరో మే మోతీ మిల్తే హే అని చెప్పి రాయటం జరుగుతుంది. హై విత్ డాట్ కూడా అక్కడ కంపల్సరీగా రాయాలి. 11వ బిట్ అయిన భవిష్యత్ కాల్ అంటే ఇక్కడ కాల్ ఇవ్వడం జరుగుతుంది. అది భవిష్యత్ కాల్ ఇవ్వచ్చు, లేకపోతే వర్తమాన్ కాల్ ఇవ్వచ్చు, భూతకాల్ ఇవ్వచ్చు. ఇక్కడ వర్తమాన్ కాల్ సెంటెన్స్ ఇచ్చి భవిష్యత్ కాల్లోకి మార్చమని చెప్పడం జరిగింది. హమ్ గేంద్ ఖేల్తే హై అని ఇచ్చారు, హమ్ గేంద్ ఖేలేంగే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. 12వది కనుక చూసుకుంటే శుద్ధరూప్ రవీనే బాజార్ జాతా హై. నే ప్రత్యయ అనేది మనకి భూతకాలంలోనే వస్తుంది, వర్తమాన కాలంలో రాదు కాబట్టి రవి బాజార్ జాతా హై అనేది కరెక్ట్ ఆన్సర్గా ఉంటుంది. దాని తర్వాత కనుక మనం చూసుకుంటే మనకి సెకండ్ రోమన్లో 13, 14, 15, 16 ఈ 4 అనేవి పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి పారాగ్రాఫ్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అడిగే ప్రతి గ్రామర్ సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఆ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఉపసర్గు, ప్రత్యయి, విలోమ్ శబ్ద్, శబ్దభేద్ ఇలాంటివి అడగడం జరుగుతుంది అన్నమాట ఇందులో. సో మనం మొట్టమొదటి దాని తర్వాత పారాగ్రాఫ్ కనుక చూసుకుంటే పోయం ఇవ్వడం జరుగుతుంది. పోయం ఇచ్చి ఈ విధంగా మల్టిపుల్ చాయిస్లు మనల్ని అడగడం అనేది జరుగుతుంది. దాని తర్వాత 3వ పారాగ్రాఫ్ కనుక మనం చూసుకుంటే పారాగ్రాఫ్ ఇది కూడా సీన్ పారాగ్రాఫే ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ 1 వర్డ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, సెంటెన్స్లో ఇవ్వాలి. దాని తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రోస్లోంచే వస్తుంది. దానికి ఆన్సర్లు అదే పారాగ్రాఫ్లను చూసి ఇక్కడ ఎంసీక్యూ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది, దాన్ని మనం రాస్తే ఇక్కడ అయిపోతుంది. ఇక పారాగ్రాఫ్లను కనుక మనం సంక్షిప్తంగా చూసుకుంటే మొదటి పారాగ్రాఫ్ अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया, यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव, कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा అని చెప్పడం జరిగింది. ఇందులో ఇక్ ప్రత్యయ వాళ్ళ శబ్ద పెహచాన్కర్ లిఖియే అని ఇవ్వడం జరిగింది. ఇక్ ప్రత్యయతో వచ్చిన శబ్దం ఇందులో ఏంటి అని కనుక చూసుకుంటే ఫస్ట్ లైన్లో ఉన్న మార్మిక్, మర్మ్ అనే పదానికి ఇక్ యాడ్ చేస్తే మార్మిక్ అయ్యింది, అది ఆన్సర్. నెక్స్ట్ సత్ ఉపసర్గ వాళ్ళ శబ్ద పెహచాని అని ఇవ్వడం జరిగింది. సత్ కితనా సద్భావ్ అని చెప్పి ఉచ్చారు అక్కడ సద్భావ్. ఆ సద్భావ్లో ఉపసర్గ ఏంటి అంటే సత్. దోస్తీ శబ్దక అర్ధ పెహచాన్కర్ లిఖియే. దోస్తీ అంటే స్నేహ అని దాని యొక్క అర్థము. మన యొక్క పారాగ్రాఫ్లో ఇక్కడ బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్, కితనా వివేక్ అని చెప్పి ఇవ్వడం అక్కడ స్నేహాన్ని కూడా ఉంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే యహ మూక్ స్నేహత ఇస్ వాక్య మే విశేషణ కో పెహచానియే. సో మూక్ స్నేహ, స్నేహ అనేది సంజ్ఞ కాబట్టి మూక్ స్నేహ, స్నేహం ఎలాంటిది అంటే మూక స్నేహం. మూక్ అనేది విశేషణము. అవివేక్ శబ్దక విలోమ్ శబ్ద వివేక్. ఆన్సర్లు కనుక మనం చూసుకుంటే అన్ని పారాగ్రాఫ్లోనే ఉన్నాయి, అవుట్ ఆఫ్ ఎక్కడ లేదు. नेक्स्ट ऊंच नीच का भेद मिटाकर दिल में प्यार बसाएंगे, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, हम निराशा दूर भगाकर फिर विश्वास जगाएंगे, हम भारतवासी दुनिया को పావన ధామ్ బనాయంగా అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ రావడం జరుగుతుంది. భారతవాసి దునియాకో క్యా బనానా చాహతే హై అని అడిగారు. భారతవాసి దునియాకో ఆప్షన్ బి పావన ధామ్ బనానా చాహతే హై అని రాయాలి. హమే కౌన్ సా కుహాసా తోడనా హై అని ఇవ్వడం జరిగింది. నఫరత్ కా హమ్ తోడ్ కుహాసా అని సెకండ్ లైన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ నఫరత్ అవుతుంది. భారతవాసి నిరాశకో దూర్ భగాకర్ కిసే జగానా చాహతే హై అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ భారతవాసి నిరాశకో దూర్ భగాకర్ ఫిర్ విశ్వాస్ జగాయంగా అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి విశ్వాస్ని కరెక్ట్గా తీసుకోవాలి. నిరాశలో కిందో శబ్దం సే బనా హై అంటే సంధి విచ్ఛేదం అడగడం జరిగింది. నిహ ప్లస్ ఆశ ఆప్షన్ బి నిరాశ అవుతుంది. యా పద్యాంశ కిస్ పార్ట్ సే దియా గయా హై. సో ఇది మనకి హమ్ భారతవాసి కాబట్టి ఆప్షన్ డి హమ్ భారతవాసి అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే పారాగ్రాఫ్ ఇవి కూడా
हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं। वैसी भाषा ही हिंदी है जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है। హిందీ अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है అని చెప్పి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ రావడం అనేది జరుగుతుంది. हिंदी का शाब्दिक अर्थ क्या है? हिंदी का शाब्दिक अर्थ भारतीय है. हिंदी से हम किसकी पहचान कर सकते हैं? हिंदी से हम सारे भारत की पहचान कर सकते हैं. भारत के सभी प्रांतों से जुड़ने के लिए किसकी आवश्यकता है? भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता है. भाषा शब्द का वचन बदलकर लिखिए. भाषा शब्द का वचन बदलने से भाषाएं. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी कैसा पाठ है? अंतर्राष्ट्रीय स्तर पर हिंदी పత్ర లేఖన పాఠ హై. సో ఇక్కడ కైసా పాఠ హై అనేది గుర్తుంచుకోండి పిల్లలు. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ విధా క్యా హై అని కూడా అడుగుతారు. విధా అన్నా సరే పత్రలేఖన విధా అని చెప్పి మీరు రాయాలి. నెక్స్ట్ నిమ్నలిఖిత గద్యాంశ పడకర్ ప్రశ్నों के उत्तर వికల్పోं से चुनकर लिखिए. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఆన్సర్స్ ఎంసీక్యూలో ఇవ్వడం జరిగింది. వాటి నుంచి మనం ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ని తీసుకొని రాయవలసి ఉంటుంది. मालूम है इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. इसके उपयोग से हमारे ग्रह पर महामारी फैली हुई है जिससे वहाँ के लोग मरने लगे हैं. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है लेकिन जल में घुले जहर को अभी तक पहचान नहीं पाए हैं. जल को विषहीन बनने में समय लगेगा. पानी के अभाव में हमारे लोग मर रहे हैं అని జల్ హీ జీవన్ హైలోంచి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అంతరిక్ష యాత్రి కిస్కో విషహీన్ బనానా చాహతే హై? ఆన్సర్ జల్ को ऑप्शन बी అనేది కరెక్ట్. जल किसके मिलने से जहरीला हो गया है? ऑप्शन ए विषाणु मिलने से जहरीला हो गया है. पानी के अभाव में क्या हो रहा है? पानी के अभाव में लोग मर रहे थे. ऑप्शन सी. जहर शब्द का अर्थ कనుక మనం చూసుకుంటే पाषाण. ऑप्शन डी विष. इस गद्यांश का लेखक कौन है? इस गद्यांश का लेखक ऑप्शन ए श्री प्रकाश. సో దీని తర్వాత మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది 4 మార్కులకి. కాకపోతే ఆ 2 కూడా ఒకటి కవి పరిచయం ఇవ్వడం జరుగుతుంది, 2 లేఖక పరిచయం ఇవ్వడం జరుగుతుంది. అంటే రైటర్ ఇంట్రడక్షన్స్ మనం చూసుకుంటే సరిపోతుంది. మనకున్న 3 కవితా పాఠాలు అలాగే 4 గద్య పాఠాల్లోంచి 2 లేఖక పరిచయాలు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతిదానికి 4 మార్కులు ఉంటుంది. ఫస్ట్ది కనుక చూసుకుంటే ఆధునిక హిందీ సాహిత్యకాरों में विशिष्ट स्थान रखने वाले कवि ఆర్పి నిశంక్ జీ కా పరిచయ దీజిए అని ఇవ్వడం జరిగింది. హమ్ భారత్వాసి యొక్క రైటర్ యొక్క ఇంట్రడక్షన్ మీరు ఇవ్వాలి. ఉపన్యాస సామ్రాట్ ప్రేమ్చంద్ జీ కా జీవన్ పరిచయ దీజిए అని చెప్పి 2వ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంటే ఈద్గాహ్ కహానీ రైటర్ అయిన ప్రేమ్చంద్ గారి గురించి మీరు 6 వాక్యాలలో దీని యొక్క ఆన్సర్ అనేది రాయాలి. తక్కువ కన్నా తక్కువ 6 కన్నా ఎక్కువ రాస్తే మంచిది. నెక్స్ట్ కనుక చూసుకుంటే భాగ్ 4లో మీకు 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 ప్రశ్నలకి కూడా ప్రతి ప్రశ్నకి 3 మార్కులు చొప్పున 8 3 24 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. ఇందులోంచి కనుక మీరు క్లియర్గా చూసుకుంటే ఫస్ట్ 2 ప్రశ్నలు 19 20 ప్రశ్నలు పద్య భాగం నుంచి అడగడం జరుగుతుంది. వర్ష సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है कैसे? బరస్తే బాదల నుంచి అడిగారు. అలాగే భారతవాసి విశ్వ బంధుత్వకి భావనకు కైసే జగానా చాహతే హై అనేది కనుక చూసుకుంటే హమ్ భారత్వాసిలోంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 ప్రశ్నలు కూడా మనకి గద్యపాటలోంచి ఇవ్వడం జరుగుతుంది. हामिद ने मेले में चिमटे को ही क्यों खरीदा समझाइए ईदगाह लेसन నుంచి ఇవ్వడం జరిగింది. अंतरिक्ष यात्री ने जल संरक्षण के किन उपायों को बताया అనేది అడిగారు జల్ హీ జీవన్ హై నుంచి. టేసీ థామస్ जी के जीवन से हमें क्या संदेश मिलता है అని చెప్పి టేసీ థామస్ గురించి ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబు నుంచి అడగడం జరిగింది. దాని తర్వాత ఉన్న 3 ప్రశ్నలు కనుక చూసుకుంటే మనకి ఉన్న 2 ఉపవాచక పాఠాలైన శాంతికి రాహమే అలాగే अपने स्कूल को एक उपहार నుంచి అడగడం జరుగుతుంది. ఇందులో अपने स्कूल को एक उपहार కి ప్రాధాన్యత ఇచ్చి అందులోంచి 2 అడిగి ఒకటి శాంతి గ్రహం నుంచి అడగడం జరిగింది. రాజు को उसका पुराना स्कूल कैसा लगता था? नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है? राजू के प्रति नए स्कूल के साथियों का व्यवहार कैसा है? సో ఇక్కడ మీరు కనుక
7 ప్రశ్నలు చదువుకుంటే ఖచ్చితంగా ఉపవాచకంలో ఉన్న 7 క్వశ్చన్స్ చదువుకుంటే 3 క్వశ్చన్స్ అనేవి మీకు అక్కడ రావటం జరుగుతుంది. దాని తర్వాత కనుక మనం చూసుకుంటే భాగ్ 5లో సారాంశాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 2 కూడా కవితా సారాంశాలు. ప్రతి సారాంశానికి 10 మార్కులు రావడం జరుగుతుంది. వర్షా ఋతు హమేషా సబ్కి ప్రియ ఋతు హై, బరస్తే బాదల్ కవితాకి ఆధార్ పర్ స్పష్ట కీజియే అని అడిగారు. అలాగే మీరానే సద్గురుకి మహిమా కా వర్ణన్ కిస్ ప్రకార్ కియా సమఝాయియే అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే మనకున్న ఈ బరస్తే బాదల్ హం భారత్వాసి, అలాగే భక్తిపదలో రైదాస్ మీరాబాయి యొక్క ఇంట్రొడక్షన్స్. సో మనం ఓన్లీ బరస్తేవాదుల హం భారతవాసి కనుక చదువుకుంటే 1 రాయటానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది. ఇక రైదాస్ మీరాబాయిని మనము రైటర్ ఇంట్రొడక్షన్స్లో చదువుకుంటే సరిపోతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే हिंदी विश्व भाषा है, इस पर अपने विचार बताइए. कलाम जी के अनुसार आदर्श नागरिक के बनने के लिए कौन से गुण होने चाहिए అని చెప్పి 2 అడగడం జరిగింది. ఇందులోంచి మనం 1 రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఈద్గాహ సారాంశం, అలాగే అంతర్రాష్ట్రీయ స్తరప హిందీ సారాంశం, ఈ 2 సారాంశాలు మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రెండిట్లోంచి 100% మీకు ఎగ్జామినేషన్లో ఉండడం జరుగుతుంది. ఇక వేరేది సారాంశాలు ఏమీ చదువుకోవాల్సిన లేదు. 2 సారాంశాలు రాయడానికి మీరు 4 సారాంశాలు కనుక ఖచ్చితంగా నేర్చుకుంటే మీరు 2 సారాంశంలో ఎలాంటి అనుమానం లేకుండా రాయగలరు. ఇక క్వశ్చన్స్ కూడా ఈ 4 సారాంశకు సంబంధించిన 4 లెసన్స్ నుంచి కనుక మీరు చదువుకుంటే 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయగలరు. ఇక కథమా 2 క్వశ్చన్స్ కోసం జల్ హీ జీవన్ హై, భక్తి పద్, అలాగే ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ చదువుకుంటే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ కూడా 3 క్వశ్చన్స్ కూడా మీరు రాయగలుగుతారు. ఇక మనం కనుక లెటర్స్లోకి కనుక చూసుకుంటే భాగ్ 6లో ఫస్ట్ మనకి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఈ లెటర్లో విహార్ యాత్రకు जाने के लिए अनुमति मांगते हुए पिताजी को पत्र 1, आवश्यक पुस्तकें मांगते हुए पुस्तक विक्रेता के नाम పత్ర 1 ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి మనం 1 రాస్తే సరిపోతుంది. ఇక లెటర్స్ ఇంపార్టెంట్ ఏంటి అని కనుక మనం చూసుకుంటే చుట్టి పత్ర కాజస్ ఉన్నాయి, భాయికి షాదీకే కారణ్ అని చెప్పి, విహార్ యాత్ర జానేకి లియే అని చెప్పి, బుఖార్కే కారణ్ అని చెప్పి, ఈ 3 చుట్టి పత్రలు. దాంతో పాటుగా పితాజీకో పత్ర పుస్తకాలు కొనుక్కోవడానికి, విహార్ యాత్ర వెళ్ళడానికి డబ్బులు అడుగుతూ ఫాదర్కి లెటరు, దాంతోపాటుగా పుస్తక మాంగ్తే హువే పుస్తక విక్రేతకు పత్ర అని చెప్పి వేరొక లెటర్ ఉంది, బుక్ సెల్లర్కి రాసే లెటరు, ఆ లెటరు. దాంతోపాటు నగర్కి సఫాయి, సైకిల్కి చోరీకి కంప్లైంట్ అని చెప్పి ఒక లెటర్ ఉంది. ఈ లెటర్లు కనుక మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీరు ఒక లెటర్ అనేది రాయగలరు. దాని తర్వాత లాస్ట్ భాగమైన నిబంధనలు కనుక మనం చూసుకుంటే జల్ సంరక్షణ కా మహత్వ సమझाते हुए నిబంధ లిఖియే అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. రెండోది పుస్తకాలయ జ్ఞాన్ కే భండార్ హై, స్పష్ట కర్తే హువే పుస్తకాలయ పర్ నిబంధ లిఖియే అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో రెండిట్లోంచి 1 రాస్తే సరిపోతుంది. ఇక ఇక్కడ చదువుకోవడానికి ఇంపార్టెంట్ ఏంటి అని కనుక చూసుకుంటే 1 పుస్తకాలయ, ఇక్కడ ఇచ్చాడు కాబట్టి జల్ సంరక్షణ. ఇక మూడోది దూరదర్శన్, కంప్యూటరు, పర్యావరణ ప్రదూషణ. ఈ 5 నిబంధనలు కనుక మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే 1 నిబంధన అనేది ఖచ్చితంగా అక్కడ రావడం జరుగుతుంది. దీంతో పాటుగా దీపావళి నిబంధన కూడా చదువుకుంటే సో మీరు నిబంధనలు కూడా ఖచ్చితంగా చాలా బాగా రాయగలరు.